ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కువైట్ లో 3 అమెరికా ఫైటర్ జెట్స్ కుప్పకూలిపోయాయి. ఇరాన్ దాడి చేయడంతో ఈ ఫైటర్ జెట్స్ కుప్పకూలిపోయాయి అనే ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ ఖండించింది. కువైట్ లో మొత్తం 3 F-15 ఫైటర్ జెట్స్ కూలిపోయాయని అమెరికా ధృవీకరించింది. అయితే ప్రచారంలో ఉన్నట్టుగా వీటిని ఇరాన్ కూల్చలేదని, కువైట్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల కారణంగానే ఈ 3 ఫైటర్ జెట్స్ కూలిపోయాయని తెలిపింది. ఇరాన్ ప్రయోగిస్తున్న మిసైల్స్, డ్రోన్స్ ఈ డిఫెన్స్ వ్యవస్థలు అడ్డుకుంటున్నాయని, అదే సమయంలో ఫైటర్ జెట్స్ను శత్రు దేశాలకు చెందినవిగా భావించి దాడులు చేశారని క్లారిటీ ఇచ్చింది. شوف لا والله حربية، طيارة حربية، طيارة حربية. شوف 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 కువైట్ లో 3 అమెరికా ఫైటర్ జెట్స్ కుప్పకూలిపోయాయి. అయితే అది ఇరాన్ చేసిన దాడితో కాదు అని అమెరికా క్లారిటీ ఇచ్చింది. ఫైటర్ జెట్స్ కూలిపోతున్న దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మొదటి బాక్స్ లో ఫైటర్ జెట్స్ కుప్పకూలిపోతున్న దృశ్యాన్ని మీరు చూస్తున్నారు. అండ్ రెండవ బాక్స్ లో పైలట్ సేఫ్ గా పారాచూట్ తో బయటపడిన దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ ప్రమాదంలో పైలట్ కి ఏం కాలేదు, కానీ 3 F-15 ఫైటర్ జెట్స్ మాత్రం కుప్పకూలిపోయాయి. అయితే ఇది ఇరాన్ చేసిన దాడితో కాదు అని అమెరికా చెప్తుంది. తొలుత ఇరాన్ చేసిన దాడిలోని ఇవి కూలిపోయాయని ఇరాన్ చెప్తూ వచ్చింది. సోషల్ మీడియాలో కూడా అదే ప్రచారం జరిగింది. కానీ అమెరికా సెంట్రల్ కమాండ్ మాత్రం ఖండించింది. కువైట్ లో 3 ఫైటర్ జెట్స్ F-15 కూలిపోయాయని ధృవీకరించింది. అయితే వీటిని ఇరాన్ కూల్చలేదని, కువైట్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల కారణంగానే ఈ 3 ఫైటర్ జెట్స్ కూలిపోయాయని, ఇవి శత్రు దేశాలకు చెందిన ఫైటర్ జెట్స్ అని భావించడం వల్లే కూలిపోయాయని కువైట్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల కారణంగా కూలిపోయాయని అమెరికా స్పష్టం చేసింది. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అదిగో F-15 యుద్ధ విమానాలు నేలవైపు కూలిపోతున్న దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. అంటే కువైట్ లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు వీటిపై దాడి చేశాయి. వీటిని శత్రు దేశాలకు చెందిన ఫైటర్ జెట్స్ గా భావించడం వల్లే కూలిపోయాయని చెబుతున్నారు అమెరికాకు చెందిన నిపుణులు, అమెరికాకు చెందిన డిఫెన్స్ అధికారులు. 2 బాక్సులో మీరు చూడొచ్చు F-15 యుద్ధ విమానాలు కూలిపోతున్న దృశ్యాలు. అదే సమయంలో పైలట్ సురక్షితంగా వాటి నుంచి బయటపడుతున్న దృశ్యాలు కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ ప్రమాదంలో 3 F-15 యుద్ధ విమానాలు కూలిపోయాయి, కానీ పైలట్లకు మాత్రం ఎటువంటి ప్రమాదం జరగలేదు. రెండో బాక్స్లో చూడండి ఒకసారి. పైలట్ బయటికి వచ్చేస్తాడు. కూలిపోతున్నప్పుడు పైలట్లు మాత్రం చాలా సురక్షితంగానే బయటకు వచ్చారు. 2 ఫైటర్ జెట్స్ F-15 ఫైటర్ జెట్స్ కుప్పకూలిపోయాయి. కువైట్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు వీటిని అడ్డుకున్నాయని, ఆ కారణం చేత కూలిపోయాయని అమెరికా డిఫెన్స్ అధికారులు చెప్తూ ఉన్నారు. శత్రు దేశాలకు చెందినవిగా భావించి దాడులు చేశారని, కువైట్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ చేసిన దాడుల కారణంగానే ఇవి కూలిపోయాయని ఇప్పటికే మనం చూస్తున్నాం. ఇరాన్ అరబ్ దేశాలపై దాడులు చేస్తూ ఉంది. ఈ సమయంలో అరబ్ దేశాలు 6 దేశాలు ఇరాన్కి వార్నింగ్ కూడా ఇచ్చాయి. అదే సమయంలో ఆ దేశాల్లో అమెరికా ఎయిర్ బేస్లు ఉన్నాయి. అమెరికా ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ తొలుత దాడులు చేసింది. ఆ తర్వాత ఎక్కడెక్కడైతే అమెరికా ఎయిర్ బేస్లు ఉన్నాయో ఆ దేశాల పౌరులపైన, ఆ దేశాలకు చెందిన భవనాలను టార్గెట్గా చేసుకుని ఇరాన్ దాడులు చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన F-15 యుద్ధ విమానాలు కూలిపోవడంతో ఇది ఇరాన్ చేసిన దాడిలోనే కూలిపోయాయని అందరూ భావించారు. కానీ ఇది కువైట్కు చెందిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఈ యుద్ధ విమానాలను శత్రు దేశాలకు చెందిన యుద్ధ విమానాలుగా భావించడం వల్లే కువైట్కు చెందిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ చేసిన దాడుల కారణంగానే ఈ కూలిపోయాయని చెప్తున్నారు. మీరు మొదటి బాక్స్లో చూడొచ్చు. అదిగో యుద్ధ విమానం కూలిపోతూ ఉంది. F-15 యుద్ధ విమానం కూలిపోతున్న దృశ్యాలు, పైలట్ సురక్షితంగా ఈ ప్రమాదం నుంచి బయటపడిన దృశ్యాలు కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పుడు ఇరాన్ ఏం చేయబోతోంది? నిజానికి మొత్తం పరిస్థితులన్నీ ఇరాన్కు వ్యతిరేకంగానే ఉన్నాయి.
ఇప్పుడు అరబ్ దేశాలన్నీ ఐక్యంగా ఇరాన్పై ఫైట్ చేయాలని సంయుక్త ప్రకటన కూడా చేశాయి. సో ఇప్పుడు ఇరాన్ ఏం చేయబోతుంది? ఇప్పటికే ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్తో ఒంటరిగా పోరాటం చేస్తోంది. ఇక్కడ ఈ యుద్ధంలో కేవలం 3 దేశాలు మాత్రమే ఇప్పటివరకు ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్ అరబ్ దేశాలపై కూడా దాడులు చేస్తోంది. ఈ దాడులను కూడా ఇరాన్ చేస్తున్న దాడులేని అనుకున్నారు. ఇరాన్ చేస్తున్న దాడిలోని ఫైటర్ జెట్స్ కూలిపోయాయని, ఎందుకంటే అవి అమెరికాకు చెందిన ఫైటర్ జెట్స్ కావడంతో ఇరాన్కు చెందిన మిసైల్స్తోనే కూల్చివేశారని అందరూ అనుకున్నారు. కానీ ఇది కువైట్కు చెందిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పొరపాటు చేయడం వల్ల ఇవి కూలిపోయాయని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఇరాన్ ఒంటరిగా మారిపోయింది. ప్రపంచ దేశాల నుంచి ఇరాన్పై ఒత్తిడి కూడా పెరుగుతుంది. మరి చూద్దాం ఇరాన్ ఏం చేస్తుందో.